రేపు జూన్ 4వ తారీఖు కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అయింది. అంటే వైసీపీ పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ వాళ్ళు దీన్ని వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి కొన్ని స్లోగన్స్ అయితే రెడీ చేయించారు. అది కాకుండా కొన్ని పోస్టర్స్ కూడా ఆవిష్కరించారు. దీనికి కౌంటర్గా మొన్న పవన్ కళ్యాణ్ గారు దీన్ని సంక్రాంతి, దీపావళి పండగలో సెలబ్రేట్ చేసుకోవాలి, ప్రజలంతా ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాలు వెలిగించుకోవాలి, సంబరాలు జరుపుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వెన్నుపోటు దినోత్సవంగా ఎందుకు ప్రకటించిందంటే వాళ్ళు ఏమంటున్నారంటే 99% హామీలు మేము నెరవేర్చాం, అయినా కానీ కూటమి వెన్నుపోటు పొడిచి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అది మనం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 years వరకు చూశారు. డిఎస్సి మాత్రం మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి ఇవ్వలేదు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, సిపిఎస్ రద్దు చేశారు, అది కూడా చేయలేదు. ధరలు నియంత్రిస్తా అన్నారు, అది లేదు. మద్యపాన నిషేధం అన్నారు, అది చేశారు, అది చేయలేదు. వాళ్ళు కొన్ని పథకాలు, మంచి పథకాలు అయితే చేశారు. అమ్మఒడి ఒకటి, రైతు భరోసా ఒకటి, సంథింగ్ ఇలాంటివి అయితే ఇచ్చారు, అవి మెచ్చుకోవాల్సినవి. కాకపోతే 99% హామీలు నెరవేర్చమని వాళ్ళు మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. అదైతే కరెక్ట్ కాదు. ఇక కూటమి విషయానికి వస్తే సంబరాలు చేసుకోవాల్సినంత పని అయితే వీళ్ళు ఏం చేయలేదు. ఎందుకంటే 1 year అయింది వచ్చి, 1 yearలో వాళ్ళు ఏమన్నారు, 5 సంవత్సరాల్లో 40 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే కనీసం ఓ సంవత్సరానికి 2 లక్షలని ఇవ్వాలి. ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. వీళ్ళు చేసింది ఏంటంటే కొంచెం పోలవరంకి ఉన్న అమరావతికి కొన్ని నిధులు అయితే తీసుకొచ్చారు, కొన్ని రోడ్స్ అయితే బాగు చేశారు. సూపర్ 6 కూడా మహా నెరవేర్చలేదు. మహా అంటే ఒక దీపం పథకం అయితే ఒకటి తీసుకొచ్చారు. ఇంకా మిగతా వాటికి డేట్స్ ఫిక్స్ చేశారు. కాబట్టి వీళ్ళు కూడా చేసింది ఏం లేదు 1 year అయినా కానీ. కాబట్టి ప్రజలు గమనించాలి, ప్రజలు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. వీళ్ళేదో రాజకీయం పబ్బం గడపడం కోసం వాళ్ళ ఎత్తులైతే వేస్తున్నారు. ప్రజలు గమనించాలి.